సో అన్నీ కుదిరితే ఆ ప్రాజెక్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ I'm Anjali. First of all, congratulations. అండ్ మీ ఫస్ట్ మూవీ కావచ్చు, సెకండ్ మూవీ కావచ్చు, అండ్ బిఫోర్ మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నా మీ అంటే 70mm తీసుకున్న 2 సినిమాలు సూపర్ హిట్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే లైక్ మీరు ఒక స్టోరీ విన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విమెన్ సెంట్రిక్ ఎక్కువగా ఉంటుంది. బేబీ కావచ్చు అండ్ అలాగే లవ్ మీ ఇఫ్ యూ డేర్ కావచ్చు. సో అలాగే ఏదైనా కథ వింటున్నప్పుడు పర్టికులర్గా మీరు నోటీస్ చేసే పాయింట్స్ ఏంటి? నరేషన్ అప్పుడు ఫస్ట్ పాయింట్ ఆ క్యారెక్టర్ నేను చేయగలుగుతానా అన్న నమ్మకం వచ్చిందంటే ఎస్ నేను చేసేస్తా. బట్ ఇప్పుడు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటారు కదా, అవి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో యాక్చువల్లీ యాడ్ అంజలి క్వశ్చన్కి యాడ్ చేస్తున్నాను. యాక్చువల్ మీరు ఇనీషియల్ స్టేజ్లోనే ఫిమేల్ సెంట్రిక్ క్యారెక్టర్స్ రావడం అన్నదే పెద్ద ఛాలెంజ్. సో హౌ యూ ఫీల్ దానికి? 1 2 లైక్ ఫస్ట్ మూవీ కానీ సెకండ్ మూవీ కానీ రెండు మీ చుట్టూరునే కథ తిరుగుతూ ఉంటుంది. సో హౌ యూ ఫీల్ ఇలాంటివన్నీ యాజ్ ఏ ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు రావడం? ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండి. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ 2 great people here. One is my director సాయి రాజేష్ గారు అండ్ ఎస్కేన్ గారు. సో డెఫినెట్గా చాలా మంచిగా అనిపిస్తుంది యాక్ట్ చేయడానికి, పర్ఫామ్ చేయడానికి. అది చాలా మంచి స్కోప్ కదా. సో చాలా మంచిగా అనిపిస్తుంది. సాయి రాజేష్ గారు. హియర్ ఐ యామ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇదేమి ఓవర్ నైట్ స్టార్డమ్ కాదు. మీకు ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఒక హీరోయిన్గా ఈరోజు ఇట్లా ఫిలిం అవార్డ్స్ తీసుకున్నారు. సో అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేయాలనుకునేవి ఇప్పుడే చెప్పారు, ఆచితూచి చేస్తాను అని చెప్పేసి. సో ఒక తెలుగు అమ్మాయిగా ఒక తెలుగు ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ మీరు సినిమాలు చేయాలి. సో ఎట్లాంటి స్క్రిప్ట్స్ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఫర్దర్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం పర్సనల్గా ఇట్లాంటి సినిమాలు అలాంటి సినిమాలను పెట్టుకోలేదు. బికాజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది నా జర్నీ. చాలా నేర్చుకోవాలి, చాలా చూడాలి, చాలా ఆపర్చునిటీస్ నేను ఫేస్ చేయాలి. సో అలా నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం అనేదే ప్లాన్లో ఉన్నాను నేను. కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి రాజేష్ తీసిన సినిమాలు కానీ తర్వాత కలర్ ఫోటో తర్వాత ఆయన నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు బేబీ సినిమా తీయడానికి మీరు ఆయన నమ్మడానికి గల రీజన్ ఏమైనా ఉందా సార్ స్టోరీ చెప్పినప్పుడు? అంటే నా దృష్టిలో ఆ రెండు కూడా చెప్పుకోదగ్గ సినిమాలే అండి. అంటే చెప్పుకోదగ్గ సినిమా అని ఎప్పుడు అనుకుంటాం అంటే ఒక ఊరు పేరు లేని అసలు ఎవ్వరూ ఏంటో తెలియని ఒక అతన్ని పెట్టి సంపూర్ణేష్ బాబుని పెట్టి తీస్తే సంజయ్ 35 థియేటర్ 90% ఫుల్ అయింది. సో మనం ఎంతోమంది చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు అనుకున్న వాళ్ళే కూడా సంజయ్ థియేటర్ ఈరోజు మార్నింగ్ షో హాఫ్ కూడా ఫుల్ కాని రోజుల్లో ఆయన చేసిన ఎవరు తెలియని సినిమాకి ఒక జోనర్ క్రియేట్ చేశాడు. సో తనలో నేను ఒక క్రియేటర్ని చూశాను. ఎందుకంటే తనకి ఆర్టిస్టులు దొరికినప్పుడు ఎవరైనా సినిమా చేస్తారు. ఆర్టిస్టులు ఎవరు దొరికినప్పుడు ఒక ఆర్టిస్ట్ని క్రియేట్ చేసిన క్రియేటర్ సాయిరాజ్ గారు. అలాగే కొబ్బరిమట్ట అనే సినిమాకి నేను వేరే ఎవరితో కంపేర్ చేయకూడదు, కానీ ఆ సీజన్లో వచ్చిన వాళ్ళలో క్రాస్ రోడ్స్లో హైయెస్ట్ డేస్ హౌస్ఫుల్ అయిన సినిమా కొబ్బరిమట్ట. సో మనం ఏంటంటే ఒక రెప్యూటెడ్ ఆర్టిస్ట్తో చేసినప్పుడు ఆ డైరెక్టర్ని మనం గొప్పగా చూస్తుంటాం ఆ సినిమాలు ఆడకపోయినా, ఎందుకంటే మన ఫోకస్ అటు ఉంటుంది. బట్ నా ఇది ఎలా ఉంటుందంటే నాకే కాదు ఎవరికైనా సినిమా ఎలా తీశారు, ఎవరితో తీసి ఎలా సృష్టించారు అనేది నేను చూడబట్టే బేబీ నాకు వచ్చింది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా, ఇప్పుడు ఒక పాన్ ఇండియా ప్రొడ్యూసర్గా, నెక్స్ట్ హీరోగా ఎలా ఉంది ఈ జర్నీ? హీరో కాదండి, అది క్యారెక్టర్ అంటే అది ఇంకా నేను చేయలేదు. అంటే ఆ క్యారెక్టర్లో కొంచెం శాడిజం షేడ్స్ ఉంటాయి. సో అందుకని నా క్యారెక్టర్ చూశాడంట ఆయన. చెప్పాను అప్పుడే, వైష్ణవి నువ్వు చేస్తే ఆ క్యారెక్టర్ చేస్తా అని చెప్పా. వైష్ణవి బిజీగా ఉందన్నది. సో ఆ క్యారెక్టర్ ఏం ప్రజెంట్ చేయట్లేదండి. నెక్స్ట్ అవకాశం ఏమన్నా వస్తే చెప్తాను. మీ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అనమాట? ఫ్యాన్స్ అనేది కాదండి, ఎందుకంటే నేను ఎక్కువ
చిరంజీవి గారితోనూ, కళ్యాణ్ గారితోనూ, చరణ్ గారితోనూ, బన్నీ గారితోనూ, మొత్తం మెగా ఫ్యాన్లతో, ప్రభాస్ గారు, రవితేజ, ఇంతమంది హీరోలతో పిఆర్గా పనిచేయబట్టి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కొద్దిగా ఓన్ చేసుకుంటుంటారు. అలాగే సోషల్ మీడియాలో కొద్దిగా పంచ్లో మాట్లాడదాం, దాని ఫ్యాన్స్ అనే పెద్ద పదం అంటే ఫ్రెండ్స్ అనుకోండి, నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఎలక్షన్స్ టైంలో మీరు ఒక ట్వీట్ వేశారు ఒక పర్సన్ మీద, వెళ్ళి ఆటో కూడా గిఫ్ట్ ఇచ్చారు. అవునండి. సో దాని మీద ఆడియన్స్ లో మీ మీద ఒక హీరోకి ఉండే ఫీల్ తో కొన్ని ట్వీట్స్ వేయడం, ఆ రెస్పాన్స్ అండ్ ఫ్యాన్ బేస్ పెరగడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు కళ్యాణ్ గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో పనిచేసి నాకు అభిమాని, నా చిన్నప్పటి నుంచి నా అభిమాని కాబట్టి పిఠాపురంలో కొన్నాళ్ళు ప్రచారం చేయడం జరిగినప్పుడు ఆవిడ ఎక్కడో వీడియో చూసే ఎలక్షన్ రోజు ముందు రోజు కళ్యాణ్ గారు విన్ అయితే మా ఆయన రిక్షా తొక్కిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తుంటే, అంటే వాళ్ళు రిక్షా తొక్కున్నప్పటికీ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం చూపించింది అనేవాడికి నాకు వెంటనే ఒక అభిమానిగా స్పందించా. నిజం కళ్యాణ్ గారు ఇస్తే రిక్షా వద్దమ్మా, ఆటో ఇస్తాను నేను అని చెప్పి. సో అది ఎక్కువ మందికి అందరికీ తెలిసేలా ఇవ్వకూడదు, ఏదో ఇచ్చాం కాబట్టి అది పబ్లిసిటీ అనుకున్నాం. కానీ కావచ్చు కొంతమంది ఏమన్నారంటే ఇది తెలియకపోతే మీరు ఇవ్వలేదు అనుకుంటారని ట్వీట్ చేసి అని ఆ రోజు మీడియా సమక్షంలో ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ ఫీలింగ్ బిట్వీన్ ఫ్యాన్స్. ఎస్కేఎన్ గారు హాయ్ సార్. ఎక్కడ సార్? సార్ సార్ మీరు చూస్తే ఒక బిగ్ ఇన్స్పిరేషన్ సార్ ఒక రకంగా. థ్యాంక్ యూ సార్ మీవి ఇన్ని శ్లోకాలు, ఇన్ని సూక్తులు, అంటే ఎన్ని రకాల పోయమ్స్, ఇంత లోక జ్ఞానాన్ని ఎలా అచీవ్ చేయగలిగారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? స్వాతి సపరవారి పత్రిక, అందులో మధ్య పేజీ. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి దైవభక్తులు. సో ఇంట్లో మాకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు పూజ చేసేవాళ్ళు. సో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఎలా ఉంటుందో మా ఇంట్లో అట్మాస్ఫియర్ అలాగుండేది. సో అప్పటి నుంచి నాకు ఆ శ్లోకాలు, ఆ నవగ్రహ శ్లోకాలు అన్నీ బుక్కులు ఇచ్చేవారు అనమాట. సో చిన్నప్పుడు అన్ని పుస్తకాలతో పాటు ఆ పుస్తకాలు కూడా చదివి శ్లోకాలు అన్నీ వచ్చేసినాయి. తెలుగు ప్రొడక్షన్ హౌసెస్కి బాలీవుడ్కి కొంచెం చేంజెస్ ఉంటాయి. సో ఎలా అనిపిస్తుంది ఈ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీకి చేంజ్ మీకు? లేదండి, ఇందులో అరవింద్ గారు ఉన్నారు, ఆయన హిందీలో సినిమాలు చేశారు. సో అక్కడ లోకల్ ఉన్న వాళ్ళతో అసోసియేషన్ ఉంది. సో చేంజెస్ ఏమీ లేదండి. అంటే ఏం లేదు అక్కడ ఆ కల్చర్. ఎందుకంటే నేను గీతా ఆర్ట్స్లో ఉన్నప్పటి నుంచి గజని ఈ సినిమాలో ప్రమోషన్స్ అయితే ఆయన ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నాకు ఇంక కొత్తగా వేరే ఏలియన్ థింగ్ ఏం లేదు. సో అలవాటు పడ్డట్టే ఉందండి. కొత్త ప్రాసెస్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి తప్ప. సో దేర్ ఈజ్ నథింగ్ మేజర్ డిఫరెంట్. ఏదండి ఇంకా బడ్జెట్స్ అంటే మొత్తం ఆర్టిస్టులు అన్నీ అయిన తర్వాత బడ్జెటే వర్క్ అవ్వట్లేదు. ఎంతైనా డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చారు, ఆయన ఎంతైనా ఖర్చు పెట్టమన్నారు. సమర్థవంతుడైన క్యాప్టెన్ అది ఉంటే కూడా డబ్బుల గురించి ఆలోచించిన అవసరం లేదు. సాయిరాజేష్ గారు